రామ్ చరణ్ కోసం ఏకంగా రజనీకాంత్ టీమే ముందుకొచ్చింది. అయితే కెవిన్ కుమార్ ఈ వ్యక్తి పేరు వినగానే మనందరికీ జైలర్ మూవీ గుర్తొస్తుంది. ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే జైలర్ మూవీలో ఆయన బాడీకి ఆయన బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా అయితే ఆయన ఫైట్ సీక్వెన్స్ అన్నిటినీ కూడా డిజైన్ చేశారు. మరి ఇప్పుడు కెవిన్ మాత్రం ఖచ్చితంగా RC16కి అయితే ఫైట్ మాస్టర్గా ఉండబోతున్నారు. అయితే ఆయన ఫైట్ కొరియోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందంటే సినిమా అంతా హిట్ అయినా అవ్వకపోయినా ఆయన ఫైట్ సీక్వెన్స్ మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉంటుంది. అయితే రామ్ చరణ్కి ఫైట్ సీక్వెన్స్ అనేటివి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఆయన బాడీకి అదే విధంగా ఆయన యాక్టింగ్కి అన్నిటికీ కూడా ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి సెట్ అవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు RC16 గురించి మనందరం మాట్లాడుకుంటూ ఉంటే బుచ్చిబాబు తన సెకండ్ మూవీ గ్లోబల్ లెవెల్లో ఫేమస్ అయినటువంటి రామ్ చరణ్తో అయితే తీయబోతున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్కి మంచి స్టార్డమ్ ఉండడంతో తనని ఫస్ట్ చాయిస్గా అయితే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో కెవిన్ మాత్రం ఆల్రెడీ రజనీకాంత్కి జైలర్ మూవీలో ఆయన అయితే ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా ఆయన్నే తీయడం జరిగింది. ఆయన కొరియోగ్రాఫ్ చేస్తే ఎలా ఉంటుందంటే మనం జైలర్ సినిమా చూసినంతసేపు సినిమాలో ఆయన లెవెల్ ఎలా ఉంటుంది ఏంటి, సాదా సీదాగా కనిపించే ఓ వ్యక్తి సడన్గా అంత వైలెంట్గా ఎలా మారుతాడు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తూ ఉంటాం. మరి అంత మంచి ఫైట్ సీక్వెన్స్ చేసే కెవిన్ మరి ఇప్పుడు రామ్ చరణ్కి ఎలాంటి ఫైట్ని కొరియోగ్రాఫ్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ని కంప్లీట్ చేసుకున్న RC16 ప్రజెంట్ సెకండ్ షెడ్యూల్కి అయితే వెళ్తున్నారు. మరి థర్డ్ షెడ్యూల్లో మాత్రం ఈ ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా ఉండబోతున్నాడు. మరి ఎలాంటి ఫైట్ సీక్వెన్స్ని ఈయన డిజైన్ చేస్తున్నారు? ఎందుకంటే గేమ్ చేంజర్ చూసిన తర్వాత చాలా మటుకి మెగా ఫ్యాన్స్కి అయితే కొంచెం డీలా పడ్డారు. మరి డీలా పడ్డ ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి బూస్టప్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా బుచ్చిబాబు ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. ఆ మ్యాజిక్ ఖచ్చితంగా బుచ్చిబాబు చేస్తాడు అనే నమ్మకంతోనైతే ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన కంబ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఆయనకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతున్నారు, మరి ఫైట్ సీన్స్కి సంబంధించి ఏమైనా ఒక గ్లిమ్స్ ఏమైనా బయటకు వస్తుందా ఏంటి అనేది ఫ్యాన్స్ అయితే ఫుల్ అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. సో March 27న చూద్దాం ఎలాంటి అప్డేట్ ఇస్తారు బుచ్చిబాబు ఏంటి అనేది.